నేను మీ విశ్వకర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. స్థలానికి దక్షిణంలో పశ్చిమంలో రోడ్డు ఉంటే దాన్ని మనం నైరుతి స్థలం అంటాం. అంటే షాప్స్ కూడా కొన్ని షాప్స్ ఇలా నైరుతి స్థలంలో ఉంటాయి. అంటే కొన్ని షాప్స్కి రెండు పక్కల రోడ్స్ ఉంటాయి. దక్షిణంలో ఒక రోడ్డు, పశ్చిమంలో ఒక రోడ్డు, అంటే అది నైరుతి షాప్. అలాగే కొన్ని షాప్స్కి ఆగ్నేయ షాప్స్ కూడా ఉంటాయి. అంటే ఆగ్నేయ తూర్పులో ఒక రోడ్డు, దక్షిణంలో ఒక రోడ్డు. అలాగే వాయవ్యం షాప్స్ కూడా ఉంటాయి. అంటే వాయవ్యం బ్లాక్ అంటే ఉత్తరంలో ఒక రోడ్డు, పశ్చిమంలో ఒక రోడ్డు. అలాగే ఈశాన్యం షాప్స్ కూడా ఉంటాయి. ఈశాన్యం బ్లాక్స్ అంటే తూర్పులో ఒక రోడ్డు, ఉత్తరంలో ఒక రోడ్డు. ఇలా రెండు రోడ్లు ఉన్న షాప్స్ చాలా అక్కడక్కడ మనకు కనబడుతుంటాయి. అంటే ఈరోజు టాపిక్ ఏంటంటే షాప్స్కి షటర్స్ ఉంటాయి కదా. ప్రతి షాప్కి షటర్ అంటే అవసరం. సో కస్టమర్స్ లోపల రావడానికి ఒక డోర్ పెట్టుకుంటాం. ఈశాన్యం షాప్కి రెండు షటర్స్ పెడతారు. ఇలా పెట్టచ్చు కూడా, ఒకటి ఉత్తరంలో ఒకటి తూర్పులో. వాయవ్యం షాప్కి ఉత్తరంలో లేకపోతే పశ్చిమంలో మాత్రమే పెట్టుకోవాలి. ఎటో ఒక పక్కే, ఎటు పక్క పెడితే మనకు బాగా రిజల్ట్ వస్తుంది అన్నది మన స్థాన బలాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ స్థాన బలంలో ఎక్కడ బలం ఉంది, ఇక్కడ పశ్చిమ వాయువులో పెట్టుకుంటే బాగుంటుందా, లేకపోతే ఉత్తర ఈశాన్యంలో లేకపోతే ఉత్తరంలో పెట్టుకుంటే ఇక్కడ రిజల్ట్ ఎక్కువ వస్తుందా అన్నది ఆ స్థాన బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. లేదు మాకు రెండు రోడ్లు ఉన్నాయండి, మేము రెండు పక్కల గేట్లు పెట్టుకుంటాం, షటర్లు పెట్టుకుంటాం అంటే మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది అక్కడ. అలాగే నైరుతి ప్లాట్ అంటే నైరుతి షాప్స్కి రెండు పక్కల రోడ్డు ఉంటుంది. పశ్చిమంలో ఒక రోడ్డు, దక్షిణంలో ఒక రోడ్డు. సో ఇక్కడ రెండు పక్కల కూడా షట్టర్ పెట్టుకోవచ్చు. అంటే అవకాశం ఉంది. రెండు రోడ్లు ఉన్నాయి కాబట్టి కొంతమంది దక్షిణంలో ఒక షట్టరు, పశ్చిమంలో ఒక షట్టర్ పెడుతుంటారు. ఇలా కూడా పెట్టుకోకూడదు. ఎటు పక్క పెడితే బాగుంటుంది అంటే ఎటో ఒక్క పక్క పెట్టుకోవాలి. అవుతే దక్షిణంలో లేకపోతే పశ్చిమంలో. ఆ స్థాన బలాన్ని బట్టి మనకు పశ్చిమంలో పెడితే బాగుంటుందా, లేకపోతే ఉచ్చస్థానమైన దక్షిణాగ్నేయంలో పెట్టుకుంటే బాగుంటుందా. అంటే వాకింగ్ అక్కడి నుంచే లోపల రావాలి, అక్కడి నుంచే బయటికి వెళ్ళాలి. మిగతాది గ్లాస్తో క్లోజ్ చేసేయాలి. రిజల్ట్ దానిపైన ఆధారపడి ఉంటుంది. కానీ కొన్ని షాప్స్కి అక్కడక్కడ చూస్తుంటాం రెండు పక్కల గేట్లు షటర్స్ పెట్టుకుంటారు. పశ్చిమంలో ఒక షటరు, దక్షిణంలో ఒక షటరు. ఒక్కొక్కసారి షాప్ నడుస్తుంది, కానీ ఎప్పుడో ఒకసారి జరగకూడని జరిగిపోతుంటాయి. అక్కడ చాలా ఘోరమైనవి జరిగిపోతుంటాయి. డబ్బుండి ఏం లాభం, ప్రాణం కూడా ఉండాలి కదా, అనుభవించే అదృష్టం కూడా ఉండాలి. ఆగ్నేయం షాప్స్ అంటే తూర్పులో ఒక రోడ్డు, దక్షిణంలో ఒక రోడ్డు. ఇక్కడ రెండు రోడ్లు ఉన్నాయి కాబట్టి కొంతమంది ఇక్కడ రెండు రోడ్స్కి ఒక్కొక్క షట్టర్ పెట్టుకుంటారు. దక్షిణంలో ఒక షట్టర్, తూర్పులో ఒక షట్టర్. ఇలా పెట్టుకోవడం వల్ల అక్కడ అన్ని కూడా ఆగ్నేయ ఫలితాలే ఉంటాయి. అంటే ఫలితాలు అంటే ఆగ్నేయ దుష్ఫలితాలు అనొచ్చు. అన్నీ కూడా ఆగ్నేయ రిజల్ట్స్. షాప్ నడుస్తుంది కానీ మనకేం మిగలదు. ఎప్పుడూ డొమెస్టిక్ ప్రాబ్లమ్స్, లేబర్ ప్రాబ్లమ్స్ అన్నింటిలో ఇరుక్కుపోతుంటాం. కోర్ట్ ఇష్యూస్, ఎంత సంపాదించినా మిగిలిపోవడం. ఒక్కొక్కసారి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. అక్కడక్కడ మనం చూస్తుంటాం పేపర్లో. ఒక షాప్ కాలిపోతుంది, తీరా ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అంటారు. కారణం ఏదైనా ఇవ్వండి, అక్కడ ఆగ్నేయ రిజల్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ అలా ఫైర్ యాక్సిడెంట్తో మొత్తం దగ్ధం అయిపోతుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే స్థాన బలాన్ని బట్టి దక్షిణంలోనా లేకపోతే తూర్పులోనా ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందో కన్సల్ట్ చేసి అభిప్రాయం తీసుకున్న తర్వాత వాస్తవతను కరెక్ట్గా ఎక్కడ పెట్టుకోమంటే బాగుందని చెప్తారో అక్కడ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. మనం అక్కడక్కడ చూస్తుంటాం కొన్నియాలు జరగకూడని జరిగిపోతూ ఉంటాయి. చాలామందికి అపోహ ఏంటంటే దక్షిణంలో పెట్టుకుంటామా, తూర్పు ఉంది కదా తూర్పులో పెట్టుకోవాలి, దక్షిణంలో పెట్టుకోకూడదు. లేదా రెండు కదా, రెండు వచ్చే స్థానాలు కదా, దక్షిణాగ్నేయంలో ఒకటి, తూర్పు ఈశాన్యంలో ఒకటి పెట్టుకుంటారు. కానీ దీనివల్ల ఏంటంటే ఎప్పుడో ఒకసారి జరగకూడదని జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. సాయి రక్ష.